హలో ఎవరీవన్, వెల్కమ్ టు ది ఛానల్ డెవాప్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం అసలు డెవాప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం డెఫినేషన్స్ కంటే అసలు డెవాప్స్ యూస్ కేస్ ఏంటన్నది తెలుసుకుందాం. ఓకే, సో మీరు ఒకవేళ స్టూడెంట్ అయి ఉన్నా లేదా ఫ్రెషర్ అయి ఉండి ఇంకా ఆర్గనైజేషన్కి ఎక్స్పోజర్ అయ్యి ఉండకపోతే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. సో బేసిక్గా సినారియో ఎలా ఉంటుందంటే, లైక్ క్లయింట్ ఆర్గనైజేషన్ని అప్రోచ్ అవుతాడు. తన రిక్వైర్మెంట్స్ని క్రియేట్ చేయమని. రిక్వైర్మెంట్స్ అంటే ఒక అప్లికేషన్ లేదా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమని. సో యూజువల్గా క్లయింట్ ఇలా రిక్వైర్మెంట్స్ ఇస్తాడు అండ్ ఆర్గనైజేషన్ దానికి అగ్రి అయితే సో డెలివరీ చేస్తానని ప్రామిస్ చేస్తుంది. సో అది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, బడ్జెట్ అండ్ సో ఆన్. సో సింపుల్ సినారియో వచ్చి ఇది. సో అగ్రి చేస్తారు అండ్ దెన్ ఆర్గనైజేషన్ దానికి తగిన టీమ్ని అసెంబ్ల్ చేస్తుంది అండ్ దెన్ దే విల్ స్టార్ట్ వర్కింగ్. సో ఈ డెలివరీ చేసేదాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని, ఇది డెలివరీ చేసే పద్ధతిని డెవాప్స్ అంటారు. లైక్ ఒక సిస్టమైజ్డ్ వే అలా అనొచ్చు. సో అలా అనమాట. లైక్ ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది. డెవాప్స్ అంటే నథింగ్ బట్ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఏదైతే ఒక ప్రోడక్ట్ ఏదైతే దేని మీద అయితే వర్క్ చేస్తుందో దాంట్లో రకరకాల టీమ్స్ ఉంటాయి. డెవలప్మెంట్ టీమ్, నెట్వర్కింగ్ టీమ్, సెక్యూరిటీ టీమ్, టెస్టింగ్ టీమ్ అండ్ ఇలా వీటన్నిటిని క్లబ్ చేసే పద్ధతిని డెవాప్స్ అంటారు. క్లబ్ చేస్తే దాన్ని డెవాప్స్ అంటారు. సో అది ఇంటిగ్రేట్ చేస్తుంది. అండ్ ఈ డెవాప్స్ అన్న దానికి ముందు ఇది వరకు ట్రెడిషనల్ వేస్ ఉన్నాయి అండ్ దాన్ని మాడిఫై చేస్తూ డెవాప్స్ వచ్చింది. సో అదనమాట సినారియో. ఇది వరకు ఎలా ఉన్నదో ఒకసారి చెప్పుకుంటే మీకు ఇప్పుడు డెవాప్స్ అన్నది ఎందుకు ఇంత రివల్యూషనరీగా అయింది అన్నది అర్థమవుతుంది. సో అది. సో బేసిక్గా ఇది వరకు ఇది ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ టీం అనుకుందాం. ఇది డెవలప్మెంట్ టీం డి, తర్వాత టెస్టింగ్ టీమ్ టీ, తర్వాత సెక్యూరిటీ టీమ్ ఎస్, తర్వాత ఆపరేషనల్ టీమ్ ఓ, తర్వాత డిప్లాయ్మెంట్ అవుతుంది లాస్ట్కి డి. సో బేసిక్గా డెవలపర్ కోడ్ రాస్తాడు అండ్ దెన్ దాన్ని టెస్టింగ్ టీమ్కి ఇస్తారు. టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసినాక అప్రూవల్ ఇస్తుంది అండ్ దెన్ సెక్యూరిటీ పోతుంది. సో అలా అలా ఒక్కొక్కటి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా బ్రేక్ అయింది అనుకుంటే, లైక్ ఈ రెండు ఓకే, లైక్ డెవలపర్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసి రాసాడు కోడ్, టెస్టింగ్ టీమ్ కూడా బగ్ ఏం డిటెక్ట్ చేయలేడు అండ్ సెక్యూరిటీ టీమ్ సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ చూపెట్టింది కోడ్లో. సో మళ్ళీ కోడ్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇదే వే ఫాలో అవుతుంది. సో ఇలా 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 వస్తుంది అనమాట. సో ఎక్కడ ఇష్యూ వచ్చినా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ వస్తుంది. వెనక్కి అంటే పూర్తిగా కాదు, ఏ పర్టికులర్ టీం దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అక్కడ వరకు వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఏదైతే ఉన్నాయో అలా వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమయ్యేదంటే టైం అనేది ఎక్కువ అయ్యేది. ప్రొడక్టివిటీ అనేది ఇప్పుడు ఉన్నంత దానికంటే కొద్దిగా తక్కువ ఉండేది అసలు. సో అదనమాట. ఈ డెవాప్స్ వచ్చినాక ఏం చేసింది అంటే, డెవాప్స్ వీటన్నిటిని ఇలా పెట్టే బదులు, లైక్ ఒక్కొక్కటి చేసే బదులు నేను ఇలా కనెక్ట్ చేస్తా అని చెప్పి, డెవలప్మెంట్, టెస్టింగ్, సెక్యూరిటీ, ఆపరేషనల్ అండ్ దెన్ డెలివరీ. సో ఇలా ఒక సైకిల్ అనుకోండి. సో ఏం చేస్తుందంటే, యూజువల్గా ఇక్కడ ఏమవుతుందంటే డెవలపర్ కోడ్ రాస్తాడు. కోడ్ రాసి టెస్టింగ్ పంపిస్తాడు. టెస్టర్ దాన్ని టెస్ట్ చేస్తాడు. ఇలా ఇలానే వెళ్ళిపోతుంది. లైక్ ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. దీనికి అది కామనే. ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే సినారియో, సెక్యూరిటీ టీమ్ ఇక్కడ ఏదో వల్నరబిలిటీ డిటెక్ట్ చేసింది అంటే, ఫస్ట్ ఒక సినారియో కన్సిడర్ చేద్దాం. లైక్ ఒక సినారియోలో సక్సెస్ఫుల్గా డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో దీన్ని ఏమంటారంటే ఒక వర్షన్ అంటారు. లైక్ మనకి వర్షన్స్ ఉంటాయిగా, అప్లికేషన్ వర్షన్స్, అలా 0.1 వర్షన్ ఆర్ 2 వర్షన్ అలా నేమింగ్ ఇస్తారు. కొన్ని చోట్ల వర్షన్స్ అంటారు, కొన్ని చోట్ల ట్యాగ్స్ అంటారు, అలా ఉంటుంది. సో అయిపోతుంది. ఈ సైకిల్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, డెవాప్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా అవుతుందో ఇది వాళ్ళు పెట్టుకుంటారు. లైక్ ఒక డేకి అవ్వాలా, ఒక హవర్కి అవ్వాలా, లేకపోతే 1 వీక్కి ఇది అవ్వాలా ఈ ప్రాసెస్ అనేది అని. ఆటోమేటిక్గా ఎప్పుడైతే డెవలపర్ కోడ్ డెవలప్ చేసి పుష్ చేసిగానే టెస్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. టెస్టర్ టెస్ట్ చేసిగానే అలా అనమాట. సో ఇప్పుడు సెక్యూరిటీ టీమ్ అన్నది ఏదో వల్నరబిలిటీ డిటెక్ట్ చేసింది, ఈ సెక్యూరిటీ కన్సర్న్ చెప్పింది. సో సెక్యూరిటీ టీమ్ 0.1 వర్షన్ తర్వాత మళ్ళీ రెండోసారి చేసినప్పుడు చెప్పింది ఇలా ఉందని. సో వెంటనే రోల్ బ్యాక్ అయిపోతుంది. రోల్ బ్యాక్ అయ్యి లైక్ 0.2 వర్షన్
జరుగుతున్నప్పుడు బ్రేక్ అయింది కదా, ఇది బ్రేక్ అయింది మళ్ళీ వెంటనే రోల్ బ్యాక్ అయిపోతుంది, 0.1కి వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోయి మళ్ళీ టకటక వాళ్ళు ఫిక్స్ చేస్తారు అండ్ దెన్ ఇట్ గోస్ ఆన్ లైక్ ఇది ఇంకా కంటిన్యూస్గా అవుతుంది. ఇది వరకు ఎలా అంటే డెవలపర్ ఎప్పుడైతే కోడ్ రాస్తాడో అండ్ దెన్ లైక్ ఇక్కడ టైం గ్యాప్ అనేది ఉంటుంది, వీళ్ళకి మంత్స్, వీళ్ళకి 2-3 మంత్స్, పెద్ద అప్లికేషన్ అయితే 2-3 మంత్స్, 4-5 మంత్స్ అలా పట్టేది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి. సో ఈ లోపు వీళ్ళని ఇంకొక ప్రాజెక్ట్కి అసైన్ చేసేవాళ్ళు. అది. సో రిసోర్స్ని ఎందుకు వేస్ట్ చేయటం అని. సో ఇలా ఉండేదన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే టైమ్స్ కాన్స్టెంట్లో అందరు వర్క్ చేస్తున్నారు. వీటిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం కొన్ని టూల్స్ వాడతాం. ఆ టూల్స్ వాడే పర్సన్ని, ఇంటిగ్రేట్ చేసే పర్సన్ని డెవాప్స్ ఇంజనీర్ అంటారు. సో అదనమాట. సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇది వరకు ఉన్న మోడల్ని ఏదైతే టైం ఎక్కువసేపు పట్టేదో ఈ డెవాప్స్ ద్వారా టైం అనేది చాలా తక్కువ సేపు పడుతుంది. లైక్ ప్రొడక్టివిటీ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో అలా అనమాట. సో దీన్ని చేసే అతన్ని లైక్ ద పర్సన్ని, ఆ జాబ్ రోల్ని డెవాప్స్ అంటారు, డెవాప్స్ ఇంజనీర్ అంటారు. అండ్ క్లౌడ్ అనే పదం ఎందుకు వస్తుంది అంటే ప్రతిసారి క్లౌడ్ ఈజ్ ఏ ఎఫిషియంట్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ డెవాప్స్ ఇంజనీర్ టు డెవలప్ ఎన్హాన్స్ ఆల్ హిస్ టూల్స్. సో ఈ పద్ధతిని ఎస్టాబ్లిష్ చేయడానికి క్లౌడ్ అనేది ఎఫిషియంట్ ప్లాట్ఫామ్ అనమాట. సో అందుకు ఎక్కడ మీరు డెవాప్స్ అనినా క్లౌడ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఒకటి వచ్చేస్తుంది. సో అలా అనమాట. అండ్ ఈ క్లౌడ్ ఏంటి దీని గురించి అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం. సో ఇప్పటివరకు అయితే ఇది. సో డెవాప్స్ కాన్సెప్ట్ గురించి అండ్ దెన్ డెవాప్స్ ఇంజనీర్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏమన్నా ఉంటే అది కామెంట్స్ చెప్పండి, ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ, బాయ్.